పిరమిడ్స్. ఈజిప్ట్లోని పిరమిడ్స్లను అప్పటి ఈజిప్ట్ ని పరిపాలించిన రాజుల్ని పాతిపెట్టడానికి నిర్మించారు. ఆ రాజులు చనిపోయిన తర్వాత ఆ రాజుని పాతిపెట్టేటప్పుడు ఆ రాజు యొక్క తినే ఆహార పదార్థాలు గాని, బట్టలు గాని, అలాగే ఆయుధాలు గాని, ఆ రాజుకు సంబంధించిన ప్రతిదీ సమాధిలో పూడ్చిపెట్టేవారు. అంతేకాదు కొన్నిసార్లు ఆ రాజుతో పాటు ఆ రాజు యొక్క పని మనుషులను కూడా ఆ రాజుతో పాటే సమాధి చేసేవారు. ఇవన్నీ చేయడం వెనుక ప్రాచీన ఈజిప్షియన్ల యొక్క నమ్మకం ఏంటంటే చనిపోయిన తర్వాత వ్యక్తి మరొక ప్రపంచంలోకి వెళ్లిపోతాడు. దానివల్ల అతనితో పాటు పూడ్చిపెట్టిన వస్తువులు కూడా అతనికి ఉపయోగపడతాయని వారు నమ్మేవారు. అందుకే వస్తువులతో పాటు వారు పని మనుషులుగా ఉంచుకున్న పని వాళ్ళను కూడా వారితో పాటే నిర్దాక్షిణ్యంగా పూడ్చిపెట్టేవాళ్ళు. మరి ఈజిప్ట్ పిరమిడ్స్ లోని అటువంటి కొన్ని మిస్టరీస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ ప్రపంచం మొత్తంలో దాదాపు 100కి పైగా పిరమిడ్లు ఉన్నాయి. కానీ ఇందులో పిరమిడ్ ఆఫ్ గీజా ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన పిరమిడ్ గా చెప్పుకుంటారు. మరియు అనేక మిస్టరీస్ కూడా ఆ పిరమిడ్ వెనుక దాగి ఉన్నాయి. ఈ ప్రపంచంలో దాదాపు ఆ గీజా పిరమిడ్ పక్కన మరి 6 పిరమిడ్లు ఉన్నాయి. ఆ పిరమిడ్లు కూడా అత్యంత ప్రాచీనమైన పిరమిడ్. ఆ 7 పిరమిడ్లు కాకుండా వాటి వద్ద ఇంకో 2 చిన్న పిరమిడ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గీజా పిరమిడ్ 150 అడుగుల ఎత్తులో ఉంటుంది. 4300 సంవత్సరాల పాటు ఈ ప్రపంచంలోనే ఎత్తైన కట్టడగా చెప్పుకునేవారు. కానీ 19వ శతాబ్దంలో ఆ రికార్డ్ ని బ్రేక్ చేశారు. ఈ గ్రేట్ పిరమిడ్ ని అప్పట్లో కట్టడానికి 30 లక్షల పని వాళ్ళు 23 సంవత్సరాల పాటు పనిచేశారు. ఒక్కో పిరమిడ్ కట్టడానికి 23 లక్షల భారీ రాళ్లను ఉపయోగించారు. మరియు ఒక్కో రాయి దాదాపు 200 నుండి 300 టన్నుల బరువు ఉంటుంది. ఈ పిరమిడ్లు మొత్తం 13,000 ఎకరాల్లో నిర్మించబడ్డాయి. గీజా పిరమిడ్ ని 1560లో కుఫో రాజు ద్వారా నిర్మించబడింది. అతని యొక్క సమాధి కోసం అతను వాటిని నిర్మించుకున్నాడు. గ్రేట్ పిరమిడ్ ని కేవలం 23 సంవత్సరాల్లోనే నిర్మించాలని అతను వారికి చెప్పాడు. సైంటిస్టులు కూడా కేవలం ఆ రాజు చెప్పినట్లుగానే 23 సంవత్సరాల్లో ఆ పిరమిడ్ ని కట్టారు. 30 లక్షల మంది 23 సంవత్సరాల్లో ఆ పిరమిడ్ ని కట్టాలంటే రోజుకి 300 రాళ్ల పీసుల్ని అమర్చాలి. అంటే ప్రతి పనివాడు 10 గంటల పాటు పనిచేయాలి. అంటే గంటకి 8 నుండి 10 300 టన్నులు కలిగిన రాళ్లను అమర్చాలి. అసలు ఈ పిరమిడ్ ని ఎలా కట్టారు, ఏ టెక్నిక్ ని ఉపయోగించి కట్టారు అన్నది మాత్రం ఇప్పటి వరకు ఎవరు చెప్పలేకపోయారు. సైంటిస్టులు కూడా వారు ఏ టెక్నిక్ ని ఉపయోగించి అంత తొందర కాలంలో ఆ పిరమిడ్ ని కట్టారో ఇంకా పరిశోధనలు జరుపుతున్నారు. ఈ పిరమిడ్ లోని రాళ్లను ఏ విధంగా అమర్చారంటే ఆ ఒక్కో రాయి మధ్యన ఒక్క బ్లేడ్ పెట్టే గ్యాప్ కూడా లేకుండా ఆ పిరమిడ్లని నిర్మించారు. 4500 సంవత్సరాల క్రితం కట్టిన ఈ పిరమిడ్లలో 2 గదులు ఉన్నాయని సైంటిస్టులు చెప్పారు. అందులో ఒకటి రాజా కుఫు సమాధి ఉంచడానికి, మరి ఒకటి రాజా కుఫు యొక్క సామాన్లు ఉంచడానికి నిర్మించబడ్డాయి. చూశారు కదా పిరమిడ్స్ వెనక దాగున్న కొన్ని మిస్టరీల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.